హాయ్ గైస్, నేను ఈరోజు టుడే లాగ్ ఏం చేయబోతున్నానంటే మన వైజాగ్లో ఉన్న సింహాచలం దగ్గరలో ఉన్న అడివరం అనే ఒక గ్రామం దగ్గర నుంచి కొంచెం రైట్ సైడ్ వెళ్ళే వేలోని భైరవ్ కోన అనే ఒక ఊరు ఉంటుంది గైస్. అక్కడైతే కాలభైరవ స్వామి అనే ఒక గుడి ఉంది. ఆ గుడి చాలా ఫేమస్ మన వైజాగ్లో. ఏంటంటే ఈ గుడికి స్పెషల్ ఏంటంటే ఓన్లీ అమావాస్య రోజే గుడి చాలా రష్గా ఉంటుంది. అమావాస్య రోజు అయితే చాలామంది జనాలు అయితే వస్తారు గుడిని విజిట్ చేయడానికి, చాలా మంచిదని. మామూలుగా అయితే అమావాస్య రోజు అంటే అందరూ ఏంటనుకుంటారంటే అదే శుద్ర పూజలు ఇవన్నీ చేసిన వాళ్ళకి ఎక్కువ యూజ్, మనకేంటి అని అనుకుంటారు. కానీ ఏంటంటే ఆ రోజు కూడా మనకి గుడికి వెళ్ళడానికి అంటూ ఆ దేవుడు ఉన్నాడు. ఎవరు ఆ విషయాన్ని మర్చిపోద్దు. అతనే కాలభైరవ స్వామి. ఇతని అవతారం ఏంటంటే శివుడు అంశ అని అంటారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది. సో మీలో ఎవరైనా సరే ఈ అమావాస్య రోజు కూడా గుడికి వెళ్ళాలి అనుకుంటే ఇలా కాలభైరవ స్వామి గుడికి అయితే రండి. చూడండి, గుడి అయితే గుడికి వెళ్ళే దారి మార్గం అంతా అలా ఉంటుందో చూపిస్తాను. చూడండి, లైట్లు అన్నీ బాగా సెట్ చేశారు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇవేం లేవు. ఒక 1 year 1.5 year బ్యాక్ వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. చూడండి, అందరు చూడండి జనాలు అలాగ వస్తున్నారు. యాక్చువల్గా నేను మార్నింగ్ 3:15 అలాగ అవుతుంది ఇప్పుడు టైం అయితే. ఈ టైంలోనే జనం ఈ విధంగా వెళ్తున్నారు. సో కొంచెం మార్నింగ్ అయ్యేలోపు అయితే జనంకి ఇంకా ఇదే ఉండదు, అసలు ఖాళీ ఉండదు అసలు ఈ గుళ్ళోనైతే. వెళ్ళే దారి కానీ వచ్చే దారి కానీ. సో మీలో ఆల్రెడీ చాలామందికి వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ అయితే ఈ టెంపుల్ తెలిసే ఉంటుంది. సో ఎంతమంది తెలుసో కొంచెం కామెంట్ అయితే చేయండి నా వీడియో కిందన. అలాగే తెలియని వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ఒకసారైనా విజిట్ చేయండి. కానీ స్పెషల్ ఏంటంటే అమావాస్య రోజు ఎర్లీ మార్నింగ్ రండి, ఎవరు వచ్చినా బాగుంటుంది. మీరు టెంపుల్ చూడడానికి చాలా క్రౌడ్ కూడా ఉంటుంది. ఎందుకంటే చూడండి ఎంతమంది వెళ్తున్నారో ఎంతమంది వస్తున్నారో. నేనే 3కి వచ్చానంటే నాకన్నా ముందు చాలామంది వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. చూడండి, చూసారా గైస్ ఎంతమంది వస్తున్నారా కాలభైరవ స్వామి టెంపుల్కి. సో ఇదైతే ఇప్పుడిప్పుడే ఇంకా డెవలప్ చేస్తున్నారు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే అసలు టెంపులే లేదు, జస్ట్ ఒక విగ్రహం ఉండి ఇంకా కాళీమాత దేవి విగ్రహం కూడా ఉండేది. ఇప్పుడు ఎలా డెవలప్ చేశారంటే గుళ్ళగా కొంచెం బాగా కట్టి చాలా బాగా డెవలప్ చేసి భక్తులు రావడానికి కూడా వీలయ్యేటట్టుగా మార్గం చేసి, చూసారు కదా లైట్లే చూపించాను, ఇవన్నీ కూడా చేసినవే. సో ఇప్పటికన్నా ఇప్పుడు బెటరు. ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా రండి. చాలా రోజుల తర్వాత వచ్చిన వాళ్ళు, అంటే ఇంతకుముందు వచ్చిన వాళ్ళు గుడికి వెళ్ళడానికి దారి బాగోదు ఇలా రీజన్స్తో ఆగిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే, సో ఈ యొక్క వీడియోని చూసి ఎలా ఉన్నదో దారిని నేను కూడా ఆల్రెడీ చూపించాను. సో మీరైతే మళ్ళీ గుడికి వస్తారని అనుకుంటున్నాను ఖచ్చితంగా. ఇక్కడి నుంచి పెద్ద దూరం లేదు, కొంచెం దూరం నడిస్తే సరిపోతుంది మన గుడిలోకి వెళ్ళడానికి. చూడండి, నేనైతే గుడి దగ్గరలోకి అయితే వచ్చాను, చూపిస్తాను. చూడండి, కొంచెం డిస్టెన్స్ నుంచి గుడి ఎలా కనిపిస్తుంది, గుడి ఎలా డెవలప్ చేశారు మొత్తం అంతా చూపిస్తాను. అక్కడ మనం దీపమది ఎలా పెడతాము కాళీమాత దగ్గర ఏంటనేది మీకు చూపిస్తాను. చూడండి గైస్, ఈరోజు అయితే నా వ్లాగ్లో చెప్పాను కదా గైస్. ఇదిగోండి చూడండి, గుడి దగ్గరికి వచ్చేలోపు లైటింగ్ అది ఎంత బాగా సెట్ చేశారో. లాస్ట్ టైం అయితే ఎంత అనిపించలేదు నాకు, ఎందుకంటే లాస్ట్ టైము చెప్పాను కదా విగ్రహం ఒకటే ఉండేది, జస్ట్ అతని దగ్గర మాత్రం లైట్ ఉండేది, చుట్టుపక్కలంతా ఫెసిలిటీ ఉండేది కాదు అప్పుడు మాకు. సో ఇప్పుడైతే చాలా బాగా డెవలప్ చేశారు, అందుకనే చాలా బాగుంది చూడడానికి కూడా. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఏటైందంటే నేను కొత్తగా రావడం,
సో అప్పుడు మనకి తెలీదు. సో అందుకనే చాలా ఇబ్బంది పడ్డాం. చూడండి ఇలా చెప్పులు ఇలా సైడ్న ఎక్కడ దగ్గర వదిలేస్తున్నారు. వదిలేసి మనం అయితే గుళ్ళోకి వెళ్ళాలి. ఇప్పుడు ఏంటంటే పోలీసులు బందోబస్తు కూడా అరేంజ్ చేశారు మన గవర్నమెంట్ వాళ్ళు ఈ గుడికి. చూడండి ఎంతమంది జనం వచ్చి వెళ్ళిపోతున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇప్పటివరకు దారిలోని అలా అలా కనిపించిన జనం ఇక్కడికి వచ్చినందుకు ఫుల్గా ఉన్నారన్నమాట. ఇదే కాళీమాత గుడి, ఇది భైరవస్వామి గుడి. నేనైతే ఇప్పుడు లైన్లోకి వెళ్ళబోతున్నాను. చూపిస్తాను చూడండి లైన్స్ అవి ఎలా ఉన్నాయో. చుట్టూ అన్ని గుడిలాగే పెట్టేశారు ఇక్కడ కూడా లైన్స్ అన్నీ. చాలా బాగుంది. నాకైతే ఈ డెవలపింగ్ అది తెలిసి కొన్ని రోజు పోతే ఇంకా బాగా డెవలప్ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే. లైన్స్ చూడండి, నాకైతే మొత్తం అంతా కర్రలతో కట్టారు. ఒక ఇదిగా వెళ్ళి రావడానికి అందరికీ వీలుగా ఉండేటట్టుగా. చూడండి గుడి ఎంత బాగా ఇది చేశారో. మొత్తం వర్షం వచ్చినా సరే అవ్వదు. చాలా బాగా రేకులతో వాటితో ఐరన్తో బిల్డ్ చేశారు గుడి అయితే. అయితే గుడి దగ్గరికి వచ్చాను. చూడండి ఇదేంటి స్వామివారి విగ్రహం. ఇక్కడ విభూతి చూడండి ఏ విధంగా మనకి బొట్టు పెట్టుకోవడానికి ఇస్తున్నారు. నాకు అలా వచ్చింది అలా నేను పెట్టేసుకున్నాను. ఇంకా అంతకన్నా ఇంకేం మనం చేయలేం. చూడండి ఇక్కడ ఉన్న టెంపుల్స్ కూడా మీకు చూపిస్తాను. ఇదైతే గుడి మెయిన్ ఎంట్రన్స్. చూడండి అది గుడి మెయిన్ ఎంట్రన్స్. మనం అయితే అటు నుంచి ఆ లైన్లో నుంచి వచ్చి అలా వెనక నుంచి వచ్చి అక్కడ దర్శనం చేసుకొని ఇలా బయటకు వస్తాం. సో అప్పుడప్పుడు అవసరమైతే ఈ దారి కూడా పెడతారు. నార్మల్గా అయితే ఆ దారి అనమాట. ఇది వినాయకుడి టెంపుల్. లోపలికి దండం పెట్టుకొని వచ్చారా? ఈ కాళీమాత విగ్రహం చూడండి ఇక్కడ ఎలా ఉందా. హలో ఇదైతే నేను పెట్టిన దీపం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇలా దీపం పెడతారు స్వామికి మొక్కున్న మొక్కు తీరాలనేసి. సో నేను అదేవిధంగా అయితే ఇక్కడ దీపం పెట్టాను. ఇదే గైస్, ఇది మొత్తం భైరవకోన అంటారు. అది స్వామివారి టెంపుల్. మన వెనకాతల కాళీమాత మందిరం చూపించాను, వినాయకుడిది చూపించాను, శివుడిది కూడా చూపించాను ఆల్రెడీ మీకు. సో ఈ విధంగా ఇక్కడికి వచ్చి పూజ చేసుకొని మనం అనుకున్న కోరిక అనేది తీరుతారు గైస్. సో ఎవరైనా రావాలనుకుంటే మళ్ళీ నెక్స్ట్ అమావాస్యకి ట్రై చేయండి ఈ యొక్క టెంపుల్కి రావడానికి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీను వ్లాగ్స్. బాయ్ గైస్.